భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న కుబేర చిత్రం నిర్మించిన నిర్మాతలు ఇద్దరు పుస్కూర్ రామ్మోహన్ రావు అండ్ ది గ్రేటెస్ట్ అవర్ ఏషియన్ సునీల్ నారాయణ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. లెట్ us వెల్కమ్ దెమ్ విత్ బోత్ ది హ్యాండ్స్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇద్దరు మాత్రం చక్కగా అసలు షూటింగ్ కి తయారైన హీరోల్లాగా కనిపిస్తున్నారు సార్ ఇద్దరును. అంటే మీ ఆ సక్సెస్ షేడ్ అన్నది ఎక్కడో తెలియకుండా కనిపిస్తుంటుంది మనుషుల మొహాల్లో. లేకపోతే సినిమా బాగా రాకపోతే ఒక తప్పదురా బాబు ఇంటర్వ్యూ ఇవ్వడం అన్నట్టుగా కూర్చుంటారు. మీరు అలా లేరు, మంచి బ్రైట్ గా జుబిలెంట్ గా కనిపిస్తుంది. ఏంటి సినిమా అంత బాగా వచ్చింది సార్? మీకు చూడగానే జుబిలెంట్ అయిపోతాం. అంతేనా? అంతే. నన్ను చూడగానే ఎందుకు అవుతారు, మీ సినిమా చూడగానే అవుతారు మీరు. మంచికి చూసినా జుబిలెంట్ అవుతుంది. అదేలేండి. బట్ సినిమాగా మాట్లాడాలంటే వాట్ ఈస్ ది స్పెషల్ ఎక్స్పీరియన్స్ కుబేరా గురించి చెప్పాలంటే ఏం చెప్తారు సార్? కుబేరా ఇస్ డెఫినెట్లీ ఏ డిఫరెంట్ ఫిల్మ్. శేఖర్ గారికి మాకు కూడా ఇట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బడ్జెట్స్. మేము మా ప్రొడక్షన్ హౌస్ లో ఇట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బడ్జెట్స్ అండ్ దర్ ఇస్ అ గ్రేటెస్ట్ ఆర్టిస్ట్ ఆల్సో. ఇఫ్ యూ సీ ధనుష్ గారు కానివ్వండి, నౌ హీస్ రియలీ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ యాక్టర్స్ ఇన్ ఇండియా. ఐఎమ్ నాట్ జస్ట్ సేయింగ్ బికాస్ హీస్ డూయింగ్ కుబేరా. మీరు హీఈస్ నాట్ ఓన్లీ ఏ యాక్టర్, director, he has so many these things, and when he comes really into front of the camera, so he will completely change his personality. So you'll get surprised the way he just walks as an ordinary man in front of the camera mundat nadustadu, but when it starts completely changed man. I don't know how this happens so fast. అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక ఎమోషన్ రావాలంటే ఏదో టైం తీసుకొని అట్లా వస్తుందని అనుకునేది, బట్ కంప్లీట్లీ అట్ ఎ సెకండ్ హీల్ చేంజెస్ the way he acts it. Wow, ఇంత ఫెంటాస్టిక్ యాక్టింగ్ అన్న ఫీలింగ్ ఇస్తాడు అక్కడ మనం చూసిన వాళ్ళకి. That's the way that good actor is. నాగార్జున గారు మనం చెప్పే అవసరం లేదు. He has done so many big films, big hit, big hero here, and we have him. And మన హీరోయిన్ ఆల్సో ఇస్ డూయింగ్ ఫెంటాస్టిక్. అదేలేండి, మొత్తం ఇండియాలో చాలా అపీల్ ఉన్న యాక్టర్స్ అందరూ మీ సినిమాలో ఉన్నారు. ఎగ్జాక్ట్లీ. అండ్ నాట్ ఓన్లీ దాట్, రియలీ దే ఆర్ పాన్ ఇండియన్ పీపుల్. యూ సీ like Dhanush is acting in Hindi films directly. All languages, not one. Nagarjuna garu kuda from long back Shiva cinema nunche he is acting, and our heroine is one of the toppest hero in India. అంటే మీరు చెప్పిన దాంట్లో నుంచి నేను పాయింట్ తీసుకుంటాను. దానికి సునీల్ గారు చెప్తారు. హై బడ్జెటెడ్ ఫిల్మ్, అది బిగ్గెస్ట్ బడ్జెటెడ్ అన్నారు. ఇన్ టర్మ్స్ ఆఫ్ బిగ్ బడ్జెట్ బేస్ మీద ఒక సినిమా గొప్ప సినిమా అవుతుందా సార్? కంటెంట్ మీద అవుతుంది. హై బడ్జెట్ ఒక ప్లస్ ఏమిటిది అంటే బాగా ఖర్చు పెట్టారు, లావిష్ గా తీసారు. ఇప్పుడు జిమ్సార్ పోర్షన్స్ ఉంటాయి నాగార్జున గారు, అది మొత్తం 7 స్టార్ హోటల్, దాంట్లో లావిష్ గా తీసారు. ధనుష్ గారు పోర్షన్స్ ఉంటారు, మొత్తం వేరే టైప్ లో బాంబేలో 25-26 డేస్ తీసారు. స్ట్రీట్స్ పువర్, రిచ్ పువర్ ఉంటుంది. ఆయన పోర్షన్స్ రిచ్ గా తీసారు, దాంట్లో బడ్జెట్ పెరుగుతుంది. బాగా ఓవర్ రిచ్ గా తీశారు, దానికి రిచ్ అంటారు అంతే, ఇంకేం వేరేది. ఓవర్ రిచ్ గా తీశారు అంతే. అంటే మరి మీరు ఎక్కడ అవసరం అక్కడ అవసరం లేని ఊరికే చేయలేము కదా. అఫ్ కోర్స్ అది డిమాండ్ చేయకపోతే చేయలేరు కానీ, డిమాండ్ పట్టి. బట్ బయట ఒక పాపులర్ కామెంట్ సినిమా మీద రన్ అవుతున్నా సార్. అదేంటంటే ఈ సినిమా సునీల్ నారాయణ గారు కాబట్టి ఆయనకు అన్ని గట్స్ ఉన్న నిర్మాత, ఆయనే స్వయంగా ఒక కుబేరుడు కాబట్టి డబ్బుని మంచి నీళ్ళలా పోసి ఖర్చు పెట్టి సినిమా తీశారు. టైంతో సంబంధం లేకుండా, షెడ్యూల్స్ తో సంబంధం లేకుండా ఎంత లేట్ అవుతున్న ప్రాజెక్ట్ ని అలా లాక్కుని వచ్చారని కామెంట్ మాట్లాడుతున్నారు. దానికి మీరు ఆన్సర్ చెప్పాలి. చేయాలి కదా సార్. ఇప్పుడు సినిమా స్టార్ట్ అయిన తర్వాత ఆపలేరు కదా ఎవరు. బడ్జెట్ ఒకటి అనుకుంటాం, ఒకటి అవుతుంది, కామనే ఇవన్నీ వాళ్ళు. కానీ సినిమా మీద కనిపించాలి, అది కనిపించింది, ఇక్కడ కనిపించింది అని పెట్టాము. అంటే మీరు నార్మల్ గా ఎవరో ఎర్ర బస్సు ఎక్కి దిగి వచ్చిన వాళ్ళు కాదు. నిన్న సినిమా ఇండస్ట్రీ జమానా నుంచి ఉన్నారు. ఎప్పుడో నారాయణ గారు ఎప్పుడో సినిమాలు, ఎన్టీ రామారావు సినిమాల దగ్గర నుంచి ఇప్పటి వరకు ఉన్నారు. యూ కమెంట్ సో మచ్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ, హీరోలు కానీ ఎవ్రీ కైండ్ ఆఫ్ బిజినెస్ ఇన్ ద ఫిల్మ్ ప్రొడక్షన్. యూ కాంట్ కమాండ్ ఎనీథింగ్. మీరు అదే మాటని కొత్తగా వచ్చిన వాళ్ళు అదే మాట అంటుంటే, మరి సునీల్ నారాయణ గారు ఏషియన్ ఫిల్మ్స్ ఇక్కడ ప్రొడక్షన్ లో ఎవరు సునీల్ నారాయణ, నేను ఎంత అవుతున్నారు, చాలా పెద్దవాళ్ళు ఉన్నారు ఇక్కడ, వాళ్ళే చేయలేరు. ఇవాళ రేపు డిఫరెంట్ అయిపోయింది సార్. రిక్వైర్మెంట్ అంటే ఈ సీను 10 lakhs అనుకుంటాం, ఎగ్జాంపుల్ అంటున్నాను.
30 lakhs అవుతుంది. మనం అడిగినాం అనుకోండి, ఇది చాలా బాగా వస్తుంది, సూపర్ హిట్, ఇది ఇట్లా చేస్తే కుదరదు అంటారు. మళ్ళీ బిఫోర్ ఎందుకు ఇట్లా అంటే అట్లా అనుకున్నాం అంటారు. ఓకే అంటాం, ఏం చేస్తాం. ఇప్పుడు పిక్చర్ మీద స్పెండ్ చేసినప్పుడు యూ కాంట్ స్టాప్. బడ్జెట్ గిజెట్ ఇవన్నీ ఉండవు. అంటే దేనికైనా ఒక ప్లానింగ్, ఒక షెడ్యూలింగ్ ఉంటుంది కదా సార్. ఎవరు ఉంటుంది పిచ్చోడి కదా. చేతిలో రాయిలాగా వెళ్ళిపోగలేరు కదా. పిక్చర్ లెక్క కాదు, ఆ టైం అట్లా వచ్చేస్తుంది దట్ యూ హ్యావ్ టు స్పెండ్. యూ కాంట్ గో బ్యాక్. తల ఉంచుకుని పెట్టేయడమే ఖర్చు. తల ఉంచుకోవటం కూడా కాదు, ఇష్టంతోనే పెట్టినాం. ఏం తల ఉంచుకొని ఏం పెట్టలేదు, బట్ మన చేతిలో ఉండదు అంటున్నాను. ఇట్ ఈస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. అదే నేను అడిగింది అదే సార్, చేతిలో ఉండదు అని మనం చెప్పాలి. ఎంత సునీల్ నారాయణ గారు ఎక్స్పీరియన్స్ ఉండని, మనం ఎవరున్నా ఉండని, ఏం కాదు అది. అది మన చేతిలో ఉండదు. వెన్ ఇట్ ఇస్ రిక్వైర్డ్ దే హెవ్ డన్, నాట్ రిక్వైర్డ్ దే డోంట్ డూ. బట్ సమ్ టైమ్స్ అనుకోకుండా కూడా కొన్ని వేస్టేజ్ అవుతాయి. అనుకోకుండా అంటే వాళ్ళ తప్పు కూడా చెప్పలేం మనం. లేదు వాళ్ళు తప్పు చేశారని. అది మన చేతిలోనే ఉండదు, చెప్తున్నాను కదా. సినిమా రిలీజ్ అయిన తర్వాత మాట్లాడతాం. ఓకే, మీరు సినిమా తెరాలి ఎలాగో ఇంటర్వ్యూ ఉంటుంది కదా, అప్పుడు మనం మాట్లాడుకుందాం. అంటే జనరల్ గా మన చేతిలో ఉండదు. ఇండస్ట్రీలో ట్రేడ్ మాట్లాడుతున్నది ఏంటంటే, కొంత ఎర్లీగా గనక సినిమా కంప్లీట్ అయ్యి ఉంటే సునీల్ నారాయణ గారికి చాలా సేవ్ అయ్యింది, లేకపోతే వడ్డీల రూపంలో చాలా వడ్డీ పోతున్నది. నేను ఎవరికి వడ్డీ కట్టానండి, బ్యాంక్ తప్పితే ఎవరికి కట్టాను. ఓకే ఓకే, బట్ స్పెషల్ హైలైట్స్ గా అంటే మీ ఇద్దరులో నార్మల్ గా ఇద్దరు కలిపి చేస్తున్నారు కాబట్టి మీ డివిజన్ ఆఫ్ వర్క్ ఎట్లా ఉంటుంది సార్? There's no division of work and అంటే కాదు, మీరు ఏంటి హ్యాండిల్ చేస్తారు, సునీల్ గారు ఏమి హ్యాండిల్ చేస్తారు? అదే అంటున్నా, దిస్ నథింగ్ లైక్ డివిజన్ ఆఫ్ వర్క్ అని చేసుకుంటలేము. వెన్ ఎవర్ హీఈస్ అవైలబుల్ సునీల్ గారు చూస్తారు, లేకపోతే సునీల్ గారు స్టోరీ పార్టీ అన్ని ఆయనే చూస్తారు. అదే కథను మీరు సెలెక్ట్ చేస్తారు. నేను కాదు, ఏం పాప చూసి select చేశారు? జాన్వి ఇద్దరు చూస్తారు. ఇద్దరు మీరు ఏం చూసి సెలెక్ట్ చేశారు సార్? సార్ శేఖర్ గారి ఫిల్మ్స్ ట్రాక్ రికార్డ్ ఇస్ వన్ ఆఫ్ ద బేసిక్ థింగ్. వాట్ అది చూసి ఫస్ట్ వీల్ సెలెక్టెడ్ డైరెక్టర్. సో దాంట్లోనే ఒక 50% we selected the director. Once he tells the story, then we'll have to go to the hero. Hero గారు కూడా నచ్చినాక then we all as a team we like just this is a good story for us to take a film అంత అనుకున్నాకనే we have finalized. అంటే దీని మీద చాలా బెట్ ఉన్నదండి కుబేర సినిమా మీద. ఎలాగంటే ఓకే, బడ్జెట్స్ మీరు ఖర్చు పెట్టిన బడ్జెట్స్ కానీ లేకపోతే ఓవర్ ఎక్స్పెండిచర్ ఇవన్నీ ఓకే, పబ్లిక్ సీక్రెట్, ఇది మీరు దాచుకునేది కాదు. కానీ ఈ సినిమా ధనుష్కి కానీ లేకపోతే నాగార్జున గారు కానీ వాళ్ళిద్దరికి చాలా పెద్ద బెట్ అండి ఈ సినిమా. నాగార్జున గారికి ఏమో 100th పిక్చర్ ఇమీడియట్ గా ఉంది. ఈ సినిమా మీద స్టేకు ఆయన 100th పిక్చర్ మీద బాగా పడుతుంది. మీ ఇద్దరు గట్టిగా చెప్పాలంటే ఈ సినిమా ఆయనకి ఏ విధంగా ప్లస్ I అవుతుంది? think it will be a very great film for especially Nagarjuna garu. Generally Nagarjuna garu చేయని రోల్స్ I think he is doing it. అండ్ చాలా న్యాచురల్. జనరలీ నాగార్జున గారి ఫిల్మ్స్ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా ప్రతి హీరో గారు కూడా జనరలీ మామూలు మనుషుల కన్నా కొంచెం ఎక్కువ హీరోయిజంతోనే చేస్తుంటారు సినిమాలు. బట్ ఇట్ ఇస్ కంప్లీట్లీ ఎ న్యాచురల్ ఫిల్మ్. మామూలు మనం ఒక ఇంట్లో అయ్యే ఇన్సిడెంట్ ఎట్లా చూస్తుంటామో అట్లా ఈ సినిమాని చూస్తుంటాం. శేఖర్ పిక్చర్స్ న్యాచురల్ ఉంటాయి కదా, శేఖర్ గారు నేచురల్ గా ఉంటాయి. బట్ నాగార్జున గారి దగ్గర ఉన్న పాయింట్ ఏంటంటే జనాలు, ఆడియన్స్, ఆయన ఫ్యాన్స్ గానీ ఆయన ఒక కైండ్ ఆఫ్ హైలో చూడడం అలవాటు నాగార్జున గారు. కరెక్ట్. ఇఫ్ ఈస్ డన్ ఫ్లాట్ గా అయిపోయి ఆయన ఒక క్యారెక్టర్ దట్స్ ద బ్యూటీ ఆఫ్ శేఖర్ గారు. ఇట్లానే ఉంటుంది. ఇట్లా నార్మల్ గా ఉండుకుంటా కూడా యూ విల్ బి లవింగ్ హిమ్. The way he acts, the way he's been seen Very natural. on the screen, it will be really nice. He got into the role.